రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద, ప్రజల మీద, నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు. బహిరంగంగా ఎస్సీలని, ఎస్టీలని, బడుగు బలహీన వర్గాలని కొట్టినా తూతూ మంత్రంగా నామకే వాస్తే కేసులు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. మేము విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏసీపీ ప్రసాద్, నార్త్ ఏసీపీ ప్రసాద్, అలాగే నున్న సిఐ దుర్గాప్రసాద్ వీళ్ళ ప్రవర్తన 4 నెలల ముందు వీళ్ళిద్దరిని వెల్లంపల్లి శ్రీనివాసు పోస్టింగ్లు వేయించాడు. వీళ్ళిద్దరూ వైసీపీ గూండాలు, వైసీపీ కార్పొరేటర్ల భర్తలు, వైసీపీ డివిజన్ పార్టీ అధ్యక్షులు రౌడీ షీటర్లను పెట్టి ఎలా పడితే అలా ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నా వీళ్ళిద్దరూ దృష్టికి తీసుకొచ్చినా ఎక్కడా కూడా పట్టించుకున్న పాపానికి పోవటం లేదు. దీని మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మీనా గారి దృష్టికి కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాం. దురదృష్టం ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషను మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ల మీద స్పందిస్తుంది. మొన్న విజయవాడ సిపిని, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని, అలాగే నిన్న డీజీపీని, కేంద్ర ఎన్నికల కమిటీ, ఎన్నికల సంఘం పట్టించుకుంటుంది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీ అయిపోయింది. పూర్తిగా ఎక్కడ ప్రభుత్వంలో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘిస్తున్నటువంటి వారిపైన కానీ, వాళ్ళకి మద్దతు ఇస్తున్న అధికారులకు కానీ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలు లేవు. మేము విత్ ఎవిడెన్సెస్తో అనేక సంఘటనలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి, మీనా గారికి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం విత్ ఎవిడెన్సెస్తో. మీడియాలో వచ్చిన వీడియో క్లిప్పులు, పత్రికల్లో వచ్చినటువంటి ప్రింట్ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నీ ఇచ్చినా ఎందుకో మీనా గారు నిమ్మకు నీరెత్తునట్టు ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఆఖరికి ఒక ఎంఆర్ఓని, బిఎల్ఓని కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకో అర్థం కావట్లా. ఎక్కడ ఈ మర్మం ఉందో, ఎక్కడ ఈ ఎన్నికల ప్రధానాధికారి విషయంలో మర్మం ఉందో తెలియట్లా మాకు. ఎందుకంటే మొన్న ఏప్రిల్ 14వ తారీఖు నాడు
నార్త్ ఏసీపీ మీద సిఐ దుర్గాప్రసాద్ ఉన్న సిఐ దుర్గాప్రసాద్ మీద స్పష్టమైనటువంటి ఎవిడెన్స్తో కంప్లైంట్ ఇస్తే ఏ చర్య తీసుకోవాలా? మేము ఇచ్చిందేంటి? వీళ్ళు వైసీపీకి అడ్డగోలుగా వైసీపీ మనుషుల్లాగా పనిచేస్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు. మాకు వెల్లంపల్లి సీను పోస్టింగ్ వేయించాడు, మేము ఆయన కింద పనిచేయాల్సిందని చెప్తున్నారు. అయినా చర్యల్లో నిన్న ఒక కార్పొరేటర్ భర్త 63వ డివిజను కార్పొరేటర్ భర్త గణేష్ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయలేదని, అతను చెప్పినట్టు వినలేదని ఒక సర్వేయర్ మీద ఒక ఎస్టీ సర్వేయర్ మీద 50 మందిని ఇంటికి తీసుకెళ్ళి దాడి చేసి గాయపరిస్తే అతని మీద పోలీసులు మళ్ళా ఈ ఏసీపీ మళ్ళీ సిఐ ప్రభుత్వానికి జీ హుజూర్ అంటే సెక్షన్ నెంబర్ 354, 509, 322, 324 కట్టారు. అంటే ఇదంతా కలిపి 500 రూపాయలు ఫైన్ వేస్తే అయిపోయే కేసు. ఒక ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీ యాక్ట్ ఉంది, చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఇంత పబ్లిక్గా గొడవ జరుగుతున్నప్పుడు స్థానికులు ఇతనితో కలిపి ఎవరైతే సర్వేయర్ మనోజ్ కుమార్ ఉన్నాడో వాళ్ళ భార్య కూడా ఫోన్ చేసింది. పోలీస్ స్టేషన్కి కోతవేటు దూరంలో ఈ సర్వేయర్ ఇల్లు ఉంది. కానీ పోలీసులు ఎందుకు వెళ్ళలేదంటే అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త గణేష్, ఈ ఒక మాజీ రౌడీ షీటరు, వెళ్లకుండా అంతా అయిపోయినాక నేను ఫోన్ చేసిన, స్వయంగా సిఐకి ఫోన్ చేశా. ఏమంటే 50 మంది కొడుతున్నారంట, వెళ్ళి ఆపండి, దౌర్జన్యం చేసిన వారి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకుని అంటే అప్పుడు సిఐ నా ఫోన్కి జరిగిపోయిన 1.5 గంటల తర్వాత అతి భారంగా బోండావమ్మ గారు ఫోన్ చేశాడని చెప్పి అక్కడికి వెళ్ళి చూసొచ్చాడు. చూసొచ్చి తన్నులు తిన్నోళ్ళ మీద కూడా ఈ సిఐ చేసిన ఘనకార్యం ఏంటంటే తన్నులు తిన్నవాడి మీద కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వమని చెప్పి తన్నినోడిని కంప్లైంట్ ఇప్పించి తన్నులు తిన్నతనం మీద కూడా కేసు పెట్టారు. దెబ్బలు తిన్న సర్వేయర్ మీద కూడా కేసు పెట్టి ఇంతగా పేపర్లో, పత్రికలో, మీడియాలో ఫోటోలు, వీడియోలు వచ్చినా ఇతని మీద కనీసం 307 కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ సెక్షన్లు కానీ పెట్టకుండా అరగంటలో పోలీస్ స్టేషన్లో మళ్ళీ మర్యాదలు చేసి గణేష్, రవి ఎవరైతే వీళ్ళందరూ తీసుకెళ్ళి కొట్టారో, నాగరాజు, వీళ్ళందరికీ మర్యాదలు చేసి వాళ్ళని రాజమార్గంలో పంపించి ఈ సర్వేయర్ని బెదిరించారు. గవర్నమెంట్ సర్వేయర్, నీకెందుకయ్యా ఉద్యోగస్తుడివి, నీకెందుకు అధికార పార్టీతో రేపు అధికారంలోకి వస్తుందని. మరి వీళ్ళు చిలక జోస్యం చెప్పుకోవాలా లేదంటే పోలీసు ఉద్యోగం చేయాలి. ఇవాళ ఎన్నికల ప్రధాన కమిషన్ కూడా మీనా గారికి మళ్ళా ఇవన్నీ సాక్ష్యాధారాలతో కంప్లైంట్ చేస్తున్నాం. ఈరోజు గతంలో నీకు కంప్లైంట్ ఇచ్చాం, మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు చర్య తీసుకోలేదు, దానివల్ల ఇవాళ రెచ్చిపోతున్నారు. నార్త్ ఏసీపీ ప్రసాద్ కానీ, సిఐ దుర్గా ప్రసాద్ కానీ వైసీపీ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు వీళ్ళిద్దరూ. సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఇక్కడికి మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద నివేదికలు తెప్పించుకొని
ఆ నివేదికలు నిజమని డీజీపీని, చీఫ్ ఇంటెలిజెంట్ ఆఫీసరు సీతారామాంజల్ని, అట్లాగే విజయవాడ సిపి కాంతి రాణా టాటాని ట్రాన్స్ఫర్ చేస్తే మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక చిన్న కానిస్టేబుల్ని కూడా విధుల నుంచి తప్పించే పరిస్థితి కూడా చేయట్లేదు అని అంటే ఎక్కడో ఏదో మతలబు ఉంది. దేనికోసం మీనా గారు భయపడుతున్నాడు, దేనికోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అధికార పార్టీ మీద మెత్తగా ఉన్నాడు, ఇది అర్థం కావాలి. ఇంకొక 6 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి. మేము పోరాడిన దాని మీద సెంట్రల్ నియోజకవర్గానికి రాష్ట్రంలో 14 నియోజకవర్గాల్లో సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ కింద పెట్టారు. అన్ని పోలింగ్ బూతుల్లో వెబ్కాస్టింగ్ పెట్టారు, బయట లోపల కెమెరాలు పెట్టారు. సంతోషం. ఇదంతా కూడా సెంట్రల్ ఎన్నికల కమిషన్ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కంప్లీట్గా స్లీపింగ్ మోడ్లో ఉంది. అధికార పార్టీకి స్లీపింగ్ మోడ్లో పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా చిన్న గులకరాయ వేసినటువంటి కేసులో బీసీల పిల్లల్ని వారం రోజులు ఆడ మగ తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఆడ మగ కొట్టినటువంటి పోలీసులు, 307 కేసులో పెట్టినటువంటి పోలీసులు, ఒక ఎస్సీ ఎస్టీ మనోజ్ కుమార్ గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినటువంటి సర్వేయర్ని బరి తెగించి కార్పొరేటర్ భర్త అనుచరులు పట్టపగలు భయభ్రాంతులు చేసినట్టు రౌడీ మూకులతో తాగొచ్చి కొడితే నాన్ కాగ్నిటివ్ ఎఫెన్స్ల కింద చిన్న చిన్న కేసులు పెట్టారు. ఇది ఎంతవరకు సబబు? ఇవాళ కొత్త డీజీపీ గారు జాయిన్ అవుతున్నాడు. ఎన్నికల ప్రధాన కమిషన్ గారికి వెళ్ళి 3 పేర్లు. కొత్త డీజీపీ గారు మధ్యాహ్నానికి వస్తారో సాయంత్రానికి వస్తారో తెలియదు. వచ్చినాక ఇవాళ ఎన్నికల ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మీనా గారిని ఈ ఇష్యూస్ మీద రిటర్న్గా కంప్లైంట్ ఇస్తున్నాం. డీజీపీ గారిని కూడా కలుస్తున్నాము. డీజీపీ గారి దృష్టికి కూడా వీళ్ళిద్దరి భాగోతాన్ని తీసుకెళ్తాము. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టకపోతే ఇంకా వైసీపీకి జూహుజూర్ అని పనిచేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు. చట్టం న్యాయం ప్రకారం మా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.